మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్త చూద్దాం. ఏం చేస్తున్నారు? సేవింగా స్పేవింగా? డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఓ మార్కెటింగ్ వల్ల. దాని పేరే స్పేవింగ్ అట. చాలా డేంజర్ ఉంటుంది. మనం సూపర్ మార్కెట్ పోగానే మనకు కావాలి 2000 బిల్లు, మనకు మొత్తం బిల్ అనేది కాదు. ఫస్ట్ ఏం చేస్తారంటే కావాల్సిన వస్తువు కావాల్సింది మనకు ఒక సంతూర్ సోపు కావాలి, ఒకటే కావాలి. వాస్తవానికి మనకున్న బడ్జెట్కి ఒకటి కావాలి. దాన్ని ఏం చేస్తాడు, 3 కట్టి ప్యాక్ చేస్తాడు. ప్యాక్ చేసి దాని మీద ₹5 డిస్కౌంట్ అని పెడతాడు. ₹5 డిస్కౌంట్ అని పెడతాడు. ఇదేం చేస్తాడంటే మనకు కావాల్సింది ఒకటి, మనం దాన్ని ₹20 కొందాం అనుకుంటాం. ఇప్పుడు ₹55 కొనాలి ఈ 3 కలిపి. ఎందుకు ఈయన ఇట్లా పెడతాడంటే ఈ ప్రోడక్ట్ సుదీర్ఘకాలం పాటు మార్కెట్లో ఉండి సేల్ కాకుంటుండడం, లేదు అని అంటే అది దీని ప్లేస్లో ఇంకో కొత్త ప్రోడక్ట్ రావడం. లేకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే చలికాలంలో కొద్దిగా సబ్బులు మారుతూ ఉంటాయి, దాంట్లో గ్లీజరిన్ పెరిగేటువంటి సబ్బులు ఉంటాయి. ఎండాకాలంలో ఒక రకమైన, ఈ ఎండాకాలం మాలంతా చలికాలంలో తొందరగా క్లోజ్ చేస్తానికి 5% పెడతాం. మనం తెలవక ఈ కొని పారేస్తాం. అక్కడికి పోతే ఇక ఇంకా ఎక్కువ చాలా చోట్ల డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి. కొన్ని మాల్లలో ఎట్లా ఉంటాయి అంటే థమ్స్అప్ మీద ₹10 తక్కువ ఉంటుంది. ₹10 ఎందుకు ఉంటాయి అంటే అవి తయారై చాలా కాలం అయింది, ఎక్స్పైరీకి దగ్గర అవుతున్నాయి కాబట్టి తొందరగా సేల్ చేయాలి వాటిని. మనకు తెలియక మనం అరే అగ్గకు వస్తున్నాయి కదా, అగ్గకు వస్తున్నాయి అని కొనుక్కొచ్చుకుంటాం. ₹100 పెట్టి కొనుక్కొచ్చుకుందామని మాలకు పోయినోడు ₹1000 పెట్టుకొని వస్తాడు. మొత్తం భారతదేశంలో 43% మంది షాపింగ్ చేసే దాంట్లో 43% మంది ప్రజలు ఆఫర్లు డిస్కౌంట్లు వస్తున్నాయని ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు. వాస్తవం, అది ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు. దాదాపు వీళ్ళు పెట్టేటువంటి సంపద వ్యవహారాలన్నీ ఒకసారి చూద్దాం. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు ఉండడాన్ని గమనించాడు. ఇన్ని ఎందుకు కొన్నారని అడిగితే ఆఫర్లో ఉందని కొన్నానని ఆ బంధువు సమాధానం ఇచ్చారు. వంటగదిలో పాత్రలు పెట్టుకునే స్టాండ్లు 3 ఉన్నాయి. ఇక్కడ మునుపటి సమాధానమే వచ్చింది. కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది ఏమిటంటే తన బంధువుకు షాపింగ్ వ్యసనంగా మారిందని. ఇక విజయవాడకు చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. రోజువారీ తమకు కావలసిన వస్తువుల కొనుగోలు ఓ మార్ట్కి వెళ్ళాడు. అక్కడ 2 కొంటే 1 ఉచితం అనే బోర్డులు ఉండడంతో తనకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా తీసుకున్నాడు. 300లకు సరిపోతాయి అనుకుంటే ₹750 ఖర్చు అయ్యాయి. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తున్నాననే భ్రమలో పడి ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ బోర్డు పెడితే ఈ డిస్కౌంట్ల సంగతి ఒకసారి చూద్దాం. ఈ ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే, మనం షాపింగ్ పోతా ఉన్నాం, షాపింగ్ పోయేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనల్ని మాయామత్తులో నెట్టేస్తారు. ఆడి పోగానే ఈ ఫస్ట్ ఎంట్రన్స్ కాడ ఎటువంటి వస్తువులు పెట్టాలి, లోపలికి పోయిన తర్వాత ఎటువంటివి పెట్టాలి, ఏ వస్తువు పక్క పొంటి ఏ వస్తువు ఉండాలి. బిల్లు దగ్గర కూడా పెడతారు కొన్ని వస్తువులు. సపోజు ఇప్పుడు గోధుమ పిండి పక్క పొంటి ఏది అది పీటే, అది రొట్టెలు చేసే పీటే, అది తాల్చేది, ఇవన్నీ పెడతారన్నట్టు. అంటే మనకు కావాల్సిన గోధుమ పిండి, కానీ ఇవి కూడా చూపిస్తారు పక్క పొంటి. దీని పక్క పొంటి మళ్ళా ఈ గోధుమ పిండికి సంబంధించినటువంటి ఏ ఆయిల్ వేస్తే ఉబ్బుతాయి, ఇందులో ఏమేమి వేయాలి, ఇవన్నీ వస్తువులు ఓ క్రమ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తారు అన్నట్టు. సో ఇట్లా మనం 1 కొనాల్సింది పోయి 10 కొనుక్కొని వస్తాం. జిన్ పాయింట్లు 1 కొందామని పోతాం, డిస్కౌంట్లో 3 ఉంటాయి. 3 కొంటే 20% తక్కువ అంటాడు. 3 కొంటే ఈయన బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి దాన్ని కొనుక్కొని వస్తాడు. అంటే ఈయన సగటున ఒక నెలకు ₹5000 షాపింగ్ చేద్దాం అనుకుంటే 15000 చేపిస్తాయి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలంతా. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న లెక్క కనుక మనం చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎవడు ఏం కొనాలన్నా బుక్ చేయి, ఆర్డర్ పెట్టు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు, ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. అది కూడా మళ్ళా మన కక్కెర్రాని కూడా 499 కంటే ఎక్కువ కొంటే ఫ్రీ డెలివరీ. ఇట్లా ఫ్రీ డెలివరీ, ఆఖరికి పిడికెలు కూడా పంపుతారు ఇప్పుడు ఆన్లైన్లో. పిడికలు 100కు తక్కువ చేయొద్దు, మళ్ళా అదో లిమిట్. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ కథ. ఆన్లైన్ షాపింగ్ మన దేశంలో ఎట్లా ఉంది, దీని ద్వారా మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఆన్లైన్ మన హృదయాలలోకి ఎట్లా జరిగిపోయింది. వాడు ఇంటి పని మనిషి లెక్క ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సార్. మనం అప్పుడు ఏం చేస్తుంటే ఏమైనా కావాలంటే పైసలు తీసుకొని పోయి షాప్కి పోయి కొనుక్కొచ్చుకుంటాడు. ఇప్పుడు అట్లేం లేదు, ఆర్డర్ పెడితే వస్తుంది, మళ్ళీ వేగంగా డెలివరీ. 2023 నాటికి
2023 నాటికి ఆన్లైన్ షాపింగ్ ఎంతమంది చేసేదంటే 25 కోట్ల మంది చేసేది మన దేశంలో. ఓకే. ఆ తర్వాత ఇది 2027 నాటికి ఇది ఎంతమంది చేస్తారట అంటే 45 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేయబోతా ఉన్నారంట. అంటే ఈ మార్కెట్, ఈ కామర్స్ మార్కెట్ ఇంకా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో కూడా రకరకాలైనటువంటి ఏది మార్కెటింగ్ ఏరియాలను చూజ్ చేసుకుంటాయి. దాంట్లో Tier 1, Tier 1, 2, 3, 4. సో ఆన్లైన్ మార్కెటింగ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ దేని మీద ఫోకస్ పెడతాయి అంటే ఇక వీటి మీద దృష్టి పెడతాయి. Tier 2, Tier 3 మీద. ఈ Tier 1 పట్టణాలంటే ఏంటి అంటే హైదరాబాదు, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత కోల్కతా, ముంబై ఇటువంటి Tier 1కి వస్తాయి. అంటే ఎక్కువ జనాభా ఉన్నాయి. ఇవేమో Tier 2, Tier 3 కేడికి వస్తాయి అంటే ఇవి ఈ Tier 2 అంటే వరంగల్, కరీంనగర్, విజయవాడ ఇటువంటి పట్టణాలు. ఇక Tier 3 అంటే 1,00,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి. ఇక Tier 4 అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పట్టణాలు. అయితే ఇక్కడ 80% ఆన్లైన్ షాపింగ్ అంతా ఇగో ఈ రెండింటి దగ్గర జరుగుతుంది. 80% షాపింగ్ అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆన్లైన్ షాపింగ్ కంటే ఎక్కువ ఆఫ్లైన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నేరుగా పోయేవాళ్ళు కొద్దిగా తక్కువ షాపింగ్ చేసి పట్టణ ప్రాంతాలు, మెట్రోపాలిటన్ సిటీలలో ఈ 2-3 ఈ మొత్తం మార్కెటింగ్ ప్లేస్ను ఇట్లా మనం అనుకుంటాం మార్కెటింగ్, కానీ వాళ్ళు ఎక్కడికక్కడ క్లస్టర్లు చేసుకొని దందా ఎట్లా చేయాలనేది చేస్తారన్నట్టు. ఈ 2-3 అనేటువంటి ఈ Tier 2, Tier 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్ట్రాటజీ ఉపయోగించి 80% అంటే వీళ్ళు ఆధునీకరించబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు మోడర్న్ వస్తువులను కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ కొంత ఆధునీకరించబడి అన్నీ చూసినటువంటి వాళ్ళు కదా. ఇగో ఇక్కడ కొడతారన్నట్టు దెబ్బ. 80% షాపింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇక ఒకవేళ డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్తే ఈ డిస్కౌంట్ మన కొంప ముంచేది ఇదే. డిస్కౌంట్ ఉన్నది ఒక వస్తువు మీద అని చెప్తే Tier 2 and 3 ఈ పట్టణాల ప్రజలు వీళ్ళు డిస్కౌంట్ ఉందంటే 54% మంది ఎక్కువ వస్తువులు కొంటారు. ఇంకా ఎక్కువ వస్తువులు డిస్కౌంట్ ఉందంటే చాలు ఎక్కువ పెట్టుకుంటారు. అప్పైనా సప్పైనా అవసరం లేకపోయినా 54% మంది కొంటారు. వీళ్ళు కొనరు, వాళ్ళు కొనిపిస్తారు. రైట్. మొత్తం మనం ఆన్లైన్ షాపింగ్ విలువ ఎంత అంటే భారతదేశంలో ఒక ఏడాది ఆన్లైన్ షాపింగ్ విలువ ఎంతంటే 5,89,000 కోట్లు. 5.89 లక్షల కోట్లు. ఇగో ఇంత ఒక ఏడాదికి మన ఇండియాలో జరుగుతున్నటువంటి బిజినెస్. సో అమెజాన్ మనది కాదు, అమెజాన్ అక్కడి నుంచి విదేశీ సంస్థలు ఎక్కువగా మన మ్యాన్ పవర్ ఎక్కడ ఉందో అక్కడ దందా చేస్తూ ఉన్నాయంటూ. భారతదేశానికి చాలామంది విదేశీ సంస్థలు ఎందుకు భయపడతాయంటే కొనేటోడు ఈడు ఉన్నాడు కదా, వారి వస్తువు ఆడుంటే కొనేటోడు ఈడు ఉన్నాడు కదా, అందుకోసం మన తాను ఉన్న శక్తి అయితే ఆ తర్వాత మార్కెటింగ్ ఈ దానికోసమే ఇది జరుగుతుంది అన్నట్టు. ఇక ఫెస్టివల్ టైంలో దసరా బొనాంజా, దీపావళి ఆఫర్లు, దసరా, దీపావళి, అక్షయ తృతీయ, న్యూ ఇయర్లు ఇట్లా ఇవన్నీ ఆఫర్లు. ఈ సందర్భాల్లో 70% మంది డిస్కౌంట్ల మీద ఎక్కువ కొంటారు. ఇంకా 70% మంది డిస్కౌంట్లో ఏది డిస్కౌంట్ వస్తుందంటే 70% మంది అట్రాక్ట్ అవుతారు ఆ డిస్కౌంట్కి. సో నిజంగా వీళ్ళకి అవసరం ఉందా? మనకి ఎంతవరకు అవసరం ఉంది? అది ఉండదు. ఆ లెక్క పత్రమే లేదు. నీకు మంచిగా ఫస్ట్ ఆన్లైన్ ఏది మన ఇంట్లో మాల్లకు పోగానే మనం పిల్లల్ని తీసుకొని పోతాం అనుకో,
పిల్లల్ని అట్రాక్ట్ చేసేటువంటి ఒక బొమ్మ ఉంటుంది, పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఆ అట్రాక్ట్ చేసే బొమ్మ కాడికి పోతే ఆ బొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కథ, ఆ బొమ్మ లెక్క కనిపించాలి, దాని లెక్క కనబడాలంటే దానికి సంబంధించిన వస్తువులన్నీ దాని చుట్టూ పేరుసుకొస్తాడు. పిల్లల కోసం ఒక సెక్షన్, మహిళల కోసం ఒక సెక్షన్, మగవాళ్ళ కోసం. మగవాళ్ళ షాపింగ్ అంటే పెద్దగా ఏముండదు, ఏ దొరికితే అది ఇచ్చేవా అని అంటారు, అది తీసుకొని. అది అట్లా కాదు. మహిళలది ఎట్లుంటుందంటే ఒక షాపింగ్ పోతే సహజంగా వాళ్ళకు ఉండేటువంటి గంటన్నర మినిమం ఉంటే ఒక షాపింగ్. అయితే ఒక చీరకు 3-4 పోతారు కూడా. 3-4 పోయి ఒక ఆమె బ్లౌజ్ సెలెక్ట్ చేస్తుంది, ఒక ఆమె కలరు, ఒక ఆమె అంచు, ఇవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నచ్చకపోతే మళ్ళీ రేపు వస్తామని కూడా చెప్తారు, అట్లేం లేదు. అయితే ఈ రకంగా వాళ్ళ షాపింగ్ ఉంటుంది. సో మహిళల కంటే పురుషులే వేగంగా షాపింగ్ చేస్తారు, పురుషులే వేగంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఆన్లైన్ షాపింగ్లో కూడా మనం ఒక దాన్ని క్లిక్ చేయగానే, మనకు కావాల్సిన వస్తువు క్లిక్ చేయగానే దాని రిలేటెడ్ వస్తువులన్నీ కింద వస్తుంటాయి. అరే ఇది కూడా అక్కర కదా అని క్లిక్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇట్లా చాలా తెలివిగా మనకు అక్కర్లేని వస్తువులను కూడా మార్కెటింగ్ సంస్థలు మన నెత్తి మీద పెడతాయి. ఈ రకమైనటువంటిది ఒక పెద్ద బిజినెస్. అంటే మనము వచ్చే ఏడాది ఖర్చు పెట్టాలనుకున్న సొమ్ము కూడా ఈ ఏడాది ఖర్చు పెట్టిస్తాయి అన్నట్టు. ఇట్లా కొంత ఆగం. ఇంకా ఈఎంఐ సిస్టంలు, నీతో వెళ్తలేవా పైసలు, ఇప్పుడు కొన్ని కట్టుకో, తర్వాత కొన్ని కట్టు, విడతల వారిగా కట్టు. ఇంకా ఇక బంగారం షాపులు అయితే నెల ఇంత జమ చేసుకో, కాంగనే ఓ తులం వస్తుంది అని ఇదో పని. ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. ఇది అదే అంటే దీన్ని సేవింగా అంటే ఇగో ఈ రకమైనటువంటి నీకు అక్కరలేని కూడా కొనబెట్టి మార్కెటింగ్ మాయాజాలం జరుగుతుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.